హాయ్ అండి. మేమందరం ఆల్రెడీ ట్రిప్‌కి వెళ్ళామని చెప్పాం గదండీ! ఆ ట్రిప్‌లో లాస్ట్ డేకి వచ్చేసాం. ఈ లాస్ట్ డే మేము ఏమేం చూసాము, ఎలా ఎంజాయ్ చేశామో డీటెయిల్‌గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఏమన్నా పర్చేస్ చేయాలనుకుంటే ఈ ట్రిప్‌లో ఈ ప్లేస్ మాత్రం మిస్ చేయకుండా షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ ప్లేస్ ఎక్కడనుకుంటున్నారా? మేమైతే ఇప్పుడు కావేరి నిసర్గధామ ప్లేస్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ షాపింగ్ అనేది చాలా చాలా బెస్ట్ అండ్ చీప్. అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బావుండిద్దండి. మా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం మేము ఇక్కడే తీసుకున్నామనమాట. ఇక్కడ చాక్లెట్స్, మసాలా దినుసులే కాకుండా పిల్లలకి కావాల్సిన టాయ్స్, క్లాత్ ఐటమ్స్, పర్సెస్, అన్ని హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయండి. మాకైతే ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మొత్తానికి మేము షాపింగ్ అనేది చూసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ కావేరి నిసర్గధామ ప్లేస్‌కి అయితే వచ్చేసామండి. ఇక్ కావేరి మాత ఉంటుందన్నమాట. ఎంట్రీ టికెట్ తీసేసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవ్వంగానే మనకి ఫస్ట్ కనపడేది బ్రిడ్జ్ అండ్ బ్రిడ్జ్ కింద వాటర్. ఈ వాటరే కావేరి వాటర్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి మ్యాప్. ఈ మ్యాప్‌లోనే మనం ఎక్కడున్నాము, ఏ ఏ ప్లేసెస్ ఉన్నాయి, మొత్తం ఎలా ఉంది అన్నది ఈ మ్యాప్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇప్పుడు కనబడుతున్న ఈ చిన్న టెంపుల్ వచ్చేసి కావేరి మాత టెంపుల్. అండ్ ఇదంతా ఒక ఫారెస్ట్ లాగా ఉంటుందండి. కానీ వ్యూ పాయింట్ మాత్రం చాలా చాలా బావుంటాయి. ఇది ఒక పెద్ద పార్క్ టైప్ అండి. పిల్లలైతే బాగా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బర్డ్స్‌కి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్లేస్ అనేది ఉంది. ఇక్కడైతే పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా కిడ్స్ అయితే టూ గుడ్ అనమాట. ఈ ప్లేస్‌లో మేము కొంచెం సేపు లోపలికెళ్ళి బర్డ్‌తో టైమ్ స్పెండ్ చేశామనమాట. అండ్ మా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారో. ఈ ప్లేస్‌కైతే మనం మనీ పే చేయాలి. మనకి తెలీదు కాబట్టి ఇక్కడ మనీ పే చేసి కొంచెంసేపు పిల్లలతో టైమ్ స్పెండ్ చేశాము. అండ్ మనం ఎంట్రీ దగ్గర టికెట్ తీసుకుంటాం అనమాట. ఆ టికెట్‌లోనే ఫ్రీ బర్డ్ ఫోటోషూట్ అనేది ఉంటది. అది ఎక్కడంటే చివ్వర పెడతారు. మనకు ఆ విషయం తెలీదు కాబట్టి మధ్యలో వచ్చే ఈ ప్లేస్‌లోనే మనం అమౌంట్ ఇచ్చి కొంతసేపు బర్డ్స్ తోటి అండ్ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేస్తాము. సో, మీరు కనుక ఫస్ట్ టైమ్ గనుక వెళ్తే మీరు ఓకే వెళ్ళాలి అనుకుంటే ఈ ప్లేస్‌కి వెళ్ళండి. లేకపోతే లాస్ట్‌న నేను ఈ వీడియోలో చూయిస్తాను. అక్కడ మీరు ఫ్రీ అనమాట. బర్డ్స్‌తో కొంతసేపు ఉండి వాటికి ఫుడ్ పెట్టి వాటితో ఫోటోలు కూడా దిగవచ్చు. ఇప్పుడు కనిపిస్తున్న ప్రతి ప్లేసు రకరకాల బర్డ్స్ అసలు వాటి యొక్క ప్లేస్ ఏంటి, అవి ఏంటి అని మొత్తం ఉంటదనమాట. ఇదిగోండి నేను ఇందాక చెప్పాను గదా! బర్డ్స్ మనకి సెపరేట్‌గా ఫ్రీగా ఉంటదని. ఈ సెక్షన్ అనేది లాస్ట్‌న ఉంటుంది. సో, ఇక్కడ ఫ్రీగా బర్డ్స్‌కి ఫుడ్ పెట్టొచ్చు అండ్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. మేము కొంతసేపయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాము. మేము, పిల్లలు అండ్ మా ఫ్యామిలీ మొత్తం.
బోట్స్తో టైం స్పెండ్ చేశాక సరదాగా నేను కూడా రోప్ వే చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మా రోప్ వే కంప్లీట్ అయిపోయినాక కొంచెం అలా పక్కకి రాగానే వర్షం అనేది ఫుల్గా పడుతుందండి. అక్కడ ఉన్న జింకలు కూడా చెట్ల కింద దాక్కునే చూసారా, చాలా అయితే చాలా బాగా అనిపించింది. ఈ రెయిన్ పడుతుండగా సరదాగా మేము ఇలాగ చెట్ల కింద సరదాగా రెయిన్తో ఆడుకుంటూ, అది ఒక మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ ఎక్స్పీరియన్స్ని కూడా బాగా ఎంజాయ్ చేసాం. పార్క్ అయిపోయినాక బ్యాక్ టు షాపింగ్ మాల్. మళ్ళీ షాపింగ్కి వచ్చామండి. ఈసారి అయితే జస్ట్ విండో షాపింగ్ చేసాము. మాకు కావాల్సినవన్నీ ఆల్రెడీ మార్నింగే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అంతగా షాపింగ్ అయితే చేయలేదు, కానీ జస్ట్ నార్మల్గా చూసుకుంటూ వెళ్ళాము. కానీ చాలా బాగుంది. లైట్గా తిన్నామని వింటే ఏదో ఒక ఫుడ్ ఇక్కడ స్నాక్స్ టైప్లో తినేసామండి. తినేసేసి మెయిన్గా మేము ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసిందండి. ఎందుకు నచ్చిందో, ఎలా నచ్చిందో మీరు కూడా చూద్దరు కానీ రండి. ఎందుకంటే ఇది బౌద్ధుల యొక్క టెంపుల్ అండి. టెంపుల్ అంటే చాలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ వీళ్ళది ఇంకా పర్టికులర్గా స్పెషల్గా ఉంటుంది. అదేంటో మీరు చూడండి. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. కానీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ విగ్రహాలను చూడంగానే వావ్ అన్న ఫీలింగ్, ఆ ఒక్క మాట తప్ప నా నోటి నుంచి అయితే ఏమీ రాలేదండి. చూసారు కదండి, చాలా చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చినాయి.
అండ్ మేము ఇక్కడ కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసామండి. లోపల కొంచెంసేపు ఉండి ఫొటోస్ తీసుకొని ఇంకా అవుట్ సైడ్కి వచ్చేసాము. ఇంకా అవుట్ సైడ్కి వచ్చేసి కొంచెం చుట్టుపక్కల అన్నీ చూసుకొని పిల్లలు కొంచెం సరదాగా ఆడుకుంటానంటే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా బయటకు వచ్చి ఇదంతా షాపింగ్ ఏరియా అండి. మేమైతే జస్ట్ విండో షాపింగ్ చేసాం కానీ మేమైతే ఏం తీసుకోలేదు. ఇక మొత్తానికి మా ట్రిప్ని సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఫ్యామిలీతో అండ్ పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా ట్రిప్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక నైట్ వచ్చేటప్పటికి ఫుడ్ ఇక్కడ ఏదో తిన్నామంటే తినేసి ఇంకా మేము రిటర్న్ టు హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.